భారత్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ఇక ప్రొఫెసర్ శేషు గారు టార్గెట్ రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ టార్గెట్ రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి. ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణం ఏ పార్టీ అయినా. కాకపోతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చేసిన తప్పిదాల గురించి మాట్లాడదు, బీఆర్ఎస్ బీజేపీ చేసిన తప్పిదాల గురించి అసలు మాట్లాడటం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన సందర్భంలో కూడా కేసీఆర్ ఆ బడ్జెట్కి సంబంధించి మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి మాట్లాడారు తప్ప కనీసం బడ్జెట్ గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఆ రోజు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళిద్దరూ కూడా కూడగా బలుక్కొని మూకుమ్మడిగా దాడి చేయడానికి, రేవంత్ని టార్గెట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అనేది ఒక అంశం. అయితే రాబోయే ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయడమే ధ్యేయంగా ఇవన్నీ కూడా తెర వెనుక నడిపిస్తున్నారనేది మరొక మాట. ఇందులో ఏది వాస్తవం అంటారు శశి గారు? అందరికీ నమస్కారం. మీరు లాస్ట్ ఇయర్ లో ఎలక్షన్ ఇయర్ లో అడగాల్సిన ప్రశ్న మొట్టమొదటి ఇయర్ లోనే అడిగారు. అది ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ఆల్ దీస్ ద క్వశ్చన్స్. అది ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడటం కొంత అత్యుత్సాహం అవుతుంది. కానీ సరే, మీరు అడిగారు కాబట్టి ఒకటి శేషు గారు, ఒకవేళ జమినీ ఎన్నికలు కానీ వచ్చినట్లయితే మనకి నార్మల్ షెడ్యూల్ కన్నా ముందే వస్తాయి. సో మనం ముందే మాట్లాడొచ్చు, చెప్పండి. జమిలీ ఎన్నికలు వచ్చినా అది డీలిమిటేషన్ తర్వాత 2027 తర్వాతనే సాధ్యమవుతుంది. ఇప్పుడు సాధ్యం కాదు. అయినా పర్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూసి మీరు ఆ విధమైన ప్రశ్న అడిగారని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, తెలంగాణలో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలు ఒక ట్రయాంగిల్ ఫైట్ గా మారిపోయింది. గతంలో మీరు 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉంది. 2018 ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ మహాకూటమి మధ్యన ఉంది. తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. బీజేపీ మూడో పక్షంగానే ఉండిపోయింది. కానీ మీరు 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు బీజేపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ అయింది. దరిదాపు బీజేపీకి 35% ఓటు బ్యాంక్ తో పాటు 8 లోక్సభ స్థానాలు గెలిచేసరకు అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ ని పెద్ద ఎత్తున కోల్పోయింది. తర్వాత ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక థర్డ్ ఫోర్స్ గా బీజేపీ ఎమర్జ్ అయినటువంటి నేపథ్యంలో 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ పొలిటికల్ యాక్టివిటీ అయితే నడుస్తుంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయా, అవగాహనతో పనిచేస్తాయా, భవిష్యత్తులో ఏమన్నా పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక చర్చలు సహజంగా వస్తాయి. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 ప్రధాన ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీ ఉన్నప్పుడు బీజేపీకైనా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది, బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైనే తమ ఫోకస్ ఉంటుంది. కాబట్టి సహజంగా 2 పార్టీల ఫోకస్ కాంగ్రెస్ పై ఉంటున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఒక అనుమానం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా కలిసి పనిచేస్తాయా, ఎందుకు వీళ్ళు విమర్శించుకోవట్లేదు అని అంటే, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీని విమర్శిస్తే బీఆర్ఎస్ కి ఏమొస్తుంది, పెద్దగా మైలేజ్ రాదు. బీజేపీ కూడా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ని విమర్శిస్తే బీజేపీకి పెద్దగా పొలిటికల్ మైలేజ్ రాదు. కాబట్టి ఇద్దరు కూడా పాలక పక్షము కాంగ్రెస్ పైనే వాళ్ళ ఫోకస్ పెడతారు, వాళ్ళ విమర్శలు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం వస్తుంది. బట్ బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా అని అంటే మీకు ఒక 2 మోడల్స్ చెప్తాను. మోడల్ 1 ఏంటి అని అంటే, మీకు ఆంధ్రప్రదేశ్ మోడల్ తీసుకోండి. 2024 లోక్సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి వరకు బీజేపీ టీడీపీ కలుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీ అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. దట్ ఈస్ 1 మోడల్. అది ఎలక్షన్ టైంలో ఆ రాజకీయ ఎత్తుగడ వేశారు. ఇది 1 మోడల్. అయితే 2వ మోడల్ ఏంటి అని అంటే కర్ణాటక మోడల్లో ఏంటంటే, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత మళ్ళా అక్కడ గెయిన్ అవ్వటానికి బీజేపీ చేసినటువంటి ఎత్తుగడ ఏంటి అని అంటే, ఒక సామాజిక వర్గంలో, ఒక్కలింగ సామాజిక వర్గంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ తోటి పొత్తు పెట్టుకుంది. జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవటం వల్లే ఆ రాష్ట్రంలో 18 లోక్సభ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది. విత్ ఇన్ 6 months లోనే, అంటే ఒక 6 నెలల తర్వాతనే
ఆ రాష్ట్రంలో మళ్ళా బీజేపీ పుంజుకొని ఒక 18 లోక్సభ స్థానాలు గెలవగలిగిందంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇప్పుడు సౌత్ లో వాళ్ళు గెలిచిన 29 లోక్సభ స్థానాల్లో ఒక్క కర్ణాటక నుండే 18 లోక్సభ స్థానాలు గెలిచారు అంటే అది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ. ఈ రెండు మోడల్స్ చూస్తే మనకు అనిపించేది ఏంటి అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా సౌత్ లో బీజేపీ వదులుకోదు అనేటటువంటి ఈ రెండు ఉదాహరణలు మీ ముందు పెడుతున్నాను, గతంలో జరిగింది. కాబట్టి తెలంగాణలో కూడా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ని ఓడించాలి అని భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటే, బట్ అవగాహనకో లేకపోతే పొత్తుకో ఎలక్షన్ సమయంలో రావడానికి అవకాశాలు లేకపోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి ఎంత అవకాశాలు ఉన్నాయో కలవకుండా ఉండటానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి. బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సౌత్ స్టేట్లలో వదులుకోదు. మీకు ఉదాహరణ చూడండి, కర్ణాటకలో పొత్తు పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నారు, తమిళనాడులో కూడా 8 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి పొత్తు లేని దగ్గర ఒక్క తెలంగాణలో మాత్రమే వాళ్ళు సక్సెస్ అయ్యారు, 8 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. ఇక్కడ కూడా మరింత బలంగా పెరగాలి అంటే వాళ్ళు బీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి అవగాహనకు వచ్చే మార్గాలన్నీ వెతుక్కుంటారు ఎలక్షన్ టైంలో. బట్ ఇప్పుడు అయింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో రెండు పార్టీలు కూడా ఇండివిజువల్ గా ఎదగటానికే ప్రయత్నం చేస్తాయి అనేటటువంటిది. మళ్ళీ రెండింటి మధ్య పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒక సెక్యులర్ ఓట్ బ్యాంక్ ను కోల్పోతామనేటటువంటి డౌట్స్ ఉంటాయి. బట్ ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందనంటే ఖచ్చితంగా ఉమ్మడి శత్రువును ఓడించాలి అంటే ఓ రాజకీయ ఎత్తుగడతోటి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకే నేను కర్ణాటక మోడల్ చెప్పాను, ఆంధ్రప్రదేశ్ మోడల్ చెప్పాను. బట్ బీజేపీ సౌత్ మిషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నది. వాళ్ళకి నార్త్ లో యూపీలో ఇబ్బంది ఉంది, బీహార్ లో రేపు ఓడిపోబోతున్నారు, తర్వాత రాజస్థాన్ లో సెట్ బ్యాక్ అవుతున్నారు, మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుంది. కాబట్టి నార్త్ ఇండియాలో వస్తున్న డెఫిసిట్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా, కవర్ చేసుకోవాలన్నా సౌత్ మిషన్ ప్రోగ్రామ్ లో సౌత్ ఇండియా పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక్కడ అవకాశం ఉన్నటువంటి మిత్రులతో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, తెలంగాణలో ఏది ఏమైనా అంటే తూర్పు పడమరైనా పడమర తూర్పు పైన కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? చేయవు కదా, ఆ ఛాన్స్ లేదు కదా. కానీ బీఆర్ఎస్ కు ఒక ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవటానికి అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ బీజేపీతో కలవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎట్ ప్రజెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవలేదు. ఎందుకు కలవలేదు? ఇట్స్ ఎ పొజిషన్ పార్టీ, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో కలిసిపోయిన తర్వాత ఇక పార్టీ ఉనికి ఏముంటుంది? కాబట్టి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఆప్షన్స్ లో, డోర్స్ ఓపెన్ చేసినటువంటి ఆప్షన్స్ లో మనకు కనపడేటటువంటి ఒక ఎత్తుగడ భవిష్యత్తులో రెండు పార్టీలకి ఏమన్నా అవగాహన ఉంటుందా, ఒక బలమైనటువంటి శత్రువుని, బలమైనటువంటి పొజిషన్ ని కంట్రోల్ చేసేటటువంటిది. ఇది ఒకటైతే ఇంకొక మోడల్ చెప్తాను మీకు నేను. ఆ మోడల్ ఏంటి అంటే తమిళనాడులో జరిగినటువంటి మోడల్. ఒకప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పనిచేసేవి. ఆ పొత్తు ధర్మం ఏముండేది అంటే, ఆ పొత్తు ఉద్దేశం ఏది ఉందంటే శాసనసభ ఎన్నికల్లో ఏఐడిఎంకేకి ఎక్కువ అవకాశాలు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చేటటువంటి ఒక పొత్తు 2 దశాబ్దాలు కొనసాగింది తమిళనాడులో. బట్ ఇక్కడ కూడా అదే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే శాసనసభకు వచ్చేసరికి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్, లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి అడ్వాంటేజ్ అనేటటువంటి ఒక ఎత్తుగడ మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకు? బీజేపీకి కావాల్సింది లోక్సభ స్థానాలు, బీఆర్ఎస్ కి కావాల్సింది శాసనసభ స్థానాలు. బీఆర్ఎస్ కి తెలంగాణలో అధికారంలోకి వస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ వస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు. బట్ ఆ ప్రాక్టీస్ కూడా తెలంగాణ రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉండే. మొత్తానికి ఎలక్షన్స్ టైం, ఆ టైంకి వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ తో కానీ, బీఆర్ఎస్ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. వారికి ఉండే అడ్వాంటేజెస్ ని, అలాగే క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సమీకరణాలు అన్ని చూసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు. రైట్ శేషు గారు, ఇప్పుడు ఒకటండి ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ టైంలో వేరుగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రభుత్వం పైన మాట్లాడేటటువంటి క్రమంలో ఇప్పుడు కేటీఆర్ బీజేపీ పైన మాట్లాడటం లేదంటే ఉపయోగం ఉండదు రాజకీయంగా. బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పైన మాట్లాడటం లేదంటే మాట్లాడితే పెద్దగా మైలేజ్ ఉండదు. పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్టు అది. ఎప్పుడైనా ఈ ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాల పైన మాట్లాడితేనే
వాళ్ళకి ఒక విధమైన ఫోకస్ వస్తుంది. అట్లా కాకుండా ప్రతిపక్షాలు వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటే అది ఒక గందరగోళమైన రాజకీయంగా కనపడుతుంది తప్ప అది అల్టిమేట్ గా అధికార పక్షానికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళకు ఉపయోగం ఉండదు. బట్ శత్రువు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా వీళ్ళు విమర్శించుకుంటే వీళ్ళకి వచ్చేటటువంటి పొలిటికల్ మైలేజ్ ఉండదు కాబట్టి, బట్ ఆ విధమైన అనుమానాలు ఆ విధమైనటువంటి అభిప్రాయాలు మనకు కలుగుతాయి సహజంగానే. అవును. ఓకే శేషు గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం డిబేట్ కంటిన్యూ చేద్దాం.